సినిమా స్టార్ట్ జేసినప్పటి నుంచి ప్రమోషన్స్ చేస్తున్న టీమ్ ఏదైనా ఉందంటే అది సంక్రాంతికి వస్తున్నాం. ఎప్పటికప్పుడు రెగ్యులర్ అప్‌డేట్స్‌తో ఆడియన్స్‌లో సినిమా పైన క్యూరియాసిటీని బిల్డ్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ నుంచి వచ్చిన 'గోదావరి గట్టి' సాంగ్ గూడా సక్సెస్ అయింది. దాంతో పాటు 'మీను' సాంగ్ గూడా సక్సెస్ అయింది. వెంకటేష్ గారు పాడిన 'పొంగల్ యాంథమ్' అనే సాంగ్ గూడా సక్సెస్ అయింది. సాంగ్స్ సక్సెస్ తర్వాత ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్‌లో క్లియర్ కట్‌గా ఆ స్టోరీ ఏంటి అనేది ఐడియా ఇచ్చారు. అంటే లైక్ ఇలా ఉంటది మా మూవీ అని. ఎళ్ళాక సర్ప్రైజ్ అవ్వకుండా మెయిన్‌గా సినిమా ట్రైలర్ స్టార్టింగ్ ఫస్ట్ షాట్‌లోనే అవసరాల శ్రీనివాస్ గారిని కిడ్నాప్ చేశారు. ఆ కిడ్నాప్‌ని ఉంచి అతన్ని తీసుకురావడానికి నాకు తెలిసి స్టేట్ సీఎం క్యారెక్టర్ అన్నట్టు అనిల్ రావిపూడి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు 'నరేష్' గారిది. ఆయన మీనాక్షికి చెప్తే మీనాక్షి ఎళ్ళిద్దనుకుంటా. ఎందుకంటే మీనాక్షి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. మెయిన్‌గా మనకి స్టార్టింగ్ నుంచి ప్రమోట్ చేస్తున్నట్టే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వైఫ్‌కి మధ్యలో నలిగిపోయే క్యారెక్టర్ వెంకటేష్‌ది. అంటే వెంకటేష్ గారు ఇలాంటి క్యారెక్టర్స్ పాస్ట్‌లో క్రేజీ చేశారు. ఇంట్లో ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు అది ఐకానిక్ మూవీ. అలానే ఇందులో గూడా కొంచెం అంటే ఈ మధ్య కాలంలో ఎలాంటి కాన్సెప్ట్స్ రాలేదు. మేజర్‌గా వింటేజ్ వెంకటేష్ గారిని ఏ మాటకి ఆ మాట అనిల్ రావిపూడి గారే బ్యాక్ తీసుకొచ్చారు. ఎందుకంటే 'ఎఫ్2'లో కామెడీ టైమింగ్ క్రేజీ ఉంటది. 'ఎఫ్3' లైట్‌గా క్రింజ్ ఉన్నా గూడా 'ఎఫ్2' ఓకే. బావుంటది. కాబట్టి ఈ మూవీ మీద కొంచెం మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ మెయిన్‌గా రమణ గోగుల గారితో ఆల్మోస్ట్ లైక్ చాలా అంటే చాలా ఇయర్స్ తర్వాత పాట పాడిపిచ్చారు 'గోదారి గట్టు' అది గట్టిగా అంటే గట్టిగా సక్సెస్ అయింది. దాంతో పాటు 'మీను' సాంగ్ మళ్ళీ వెంకటేష్ గారితో ఒక ప్రోమో కూడా రిలీజ్ చేశారు. సాంగ్ పాడుతున్నట్టు. అది గూడా క్రేజీ అనిపిచ్చింది. ఇంకా మన సినిమా ట్రైలర్‌లో మెయిన్‌గా నేను గమనించిన విషయాలేంటంటే, అవసరాల శ్రీనివాస్ గారిని కిడ్నాప్ చేస్తే వెంకటేష్ దగ్గరికి ఈ సీఎం అనే నరేష్ గారు మీనాక్షి చౌదరిని పంపిస్తే, వాళ్ళందరూ కలిసి ఈ క్రైమ్‌ని అంటే లైక్ ఈ కిడ్నాప్ నుంచి ఎలా కాపాడారు అవసరాల శ్రీనివాస్‌ని. ఆ కిడ్నాప్‌లో ఆ ఇన్వెస్టిగేషన్ టైమ్‌లో హీరో వాళ్ళ వైఫ్ నేను గూడా వస్తా అని వీళ్ళ ముగ్గురు మధ్యలో కామెడీ అనేది ఎంత వర్కౌట్ అయిద్దో అదే కొంచెం సినిమా రిజల్ట్‌ని డిసైడ్ చేస్తదేమో అని నాకు పర్సనల్‌గా అనిపించింది. ఆ డైనమిక్స్ బట్ అంతే కాకుండా కామెడీ వచ్చిన చోట వెంకటేష్ గారు హీరోయిన్స్ లేనప్పుడు వేరే యాక్టర్స్‌ని పెడతారు కదా! అక్కడ క్రింజ్ కాకుండా ఉంటే బావుంటది. ట్రైలర్‌లో కొన్ని కొన్ని ప్లేసెస్‌లో కామెడీ క్రేజ్ ఉంది. అలాగే కొన్ని కొన్ని ప్లేసెస్‌లో చాలా అంటే క్రింజేమో అనిపించింది. ఇద్దరి మధ్యలో వెంకటేష్ నలిగిపోయే సీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చూస్తుంటే వాళ్ళ వైఫ్ జెలస్ ఫీల్ అయ్యే సీన్స్. మళ్ళీ గర్ల్ ఫ్రెండ్‌ని తిడితే వాళ్ళ వైఫ్ హ్యాపీగా ఫీల్ అయ్యే సీన్స్. అంటే కొంచెం రిలేటబుల్. అంతే కాకుండా ఈ పర్టిక్యులర్ సెట్టింగ్ ఏదైతే ఉందో ఇది సెట్ ఏసినట్టే అనిపిస్తుంది. క్లియర్ కట్‌గా స్కై ఏంటో అంటే అది క్లియర్ సెట్టింగ్ లాగా అనిపిస్తుంది. మరి సినిమాలో ఇది ఏ పార్ట్‌లో వస్తదో మనకు తెలీదు. బట్ నాకు ఈ బ్యాక్‌డ్రాప్ కొంచెం అంటే వాళ్ళ మధ్యలో డైనమిక్స్ ఎలా ఉన్నా గూడా ఈ సెట్టింగ్ ఏదైతే ఉందో గడ్డి, స్కై ఇది మరీ అంటే మరీ ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తుంది. సినిమాలో ఇది ఏ పార్ట్‌లో వస్తదో మనకు తెలీదు గాబట్టి, మనం సినిమా చూసాకే దీని గురించి కామెంట్ జేయొచ్చు. బట్ నాకు పర్సనల్‌గా ఇది మరీ ఆర్టిఫిషియల్‌గా అనిపిచ్చింది. దాంతో పాటు 'వీటీవీ గణేష్' గారు, 'నరేష్' గారి మధ్య కామెడీ క్రేజీ ఉంటదని జెప్పారు 'అనిల్ రావిపూడి' గారు. నేనైతే వెయిట్ జేస్తున్నా. అంటే కామెడీ ఎంత బావుంటది ఎంజాయ్ చేద్దామని. దాంతో పాటు ఇంకొక మేజర్ హైలైట్ ఏంటంటే ఈ మూవీలో మనము 'యానిమల్‌లో' చూసినాం గదా! గన్స్ అమ్మడానికొస్తాడు ఒకాయన. ఆయన పోలీస్ క్యారెక్టర్ చేశారు. ఆయనకి వెంకటేష్ గారి మధ్యలో కామెడీ సీన్స్ కూడా క్రేజీ ఉంటాయని అనిల్ రావిపూడి గారు చెప్పారు. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఆయన్ని అసలు చూసింది ఆ మూవీలో ఫస్ట్ ఆయన బాడీ లాంగ్వేజ్ ఒక టిపికల్ తెలుగు ఉంటది. దాన్ని బాగా యూజ్ చేసుకుందాం అన్నారు. లెట్స్ సీ. 'సుప్రీం' తర్వాత ఆల్మోస్ట్ అంతే అనుకుంటా. 'సుప్రీము', 'పటాసు' దాని తర్వాత సాయి కుమార్ గారు, అనిల్ రావిపూడి సినిమా ఎందులో ఉన్నారో నాకంత ఐడియా లేదు. నాకైతే ఆ 2 మూవీసే గుర్తున్నాయి. చాలా రోజుల తర్వాత ఈ మూవీలో సాయి కుమార్ గారు ఉన్నారు. వెయిట్ అండ్ సీ. బట్ అనిల్ రావిపూడి గారి సినిమాలో రెగ్యులర్‌గా రాజేంద్ర ప్రసాద్ గారు ఉంటారు. బట్ ఈ మూవీలో ఆయన మిస్సింగ్. మేబీ క్యారెక్టర్ డిమాండ్ చేయనందుకు తీసుకోలేదేమోలే. బట్ ఓవరాల్‌గా అయితే అనిల్ రావిపూడి గారి మూవీస్ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చో అవే ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన ఫిల్మోగ్రఫీలో కొంచెం డిఫరెంట్‌గా తీసిన మూవీ నాకైతే 'భగవంత్ కేసరి' అనిపించింది. ఎందుకంటే మిగతాయి అన్నీ ఆల్మోస్ట్ కామెడీ, యాక్షన్ అవన్నీ జెల్ అయి ఉంటాయి. ఆ ఒక్క సినిమా కొంచెం సీరియస్ నోట్‌లో ఎళ్ళిపోతూ ఉంటది. బట్ ఈ సినిమా వెంకటేష్ గారి టైమింగు, టైటిల్ గూడా సంక్రాంతికి వస్తున్నామని పొంగల్ టైమ్‌లో రిలీజ్ చేస్తున్నాం కాబట్టి హిట్ అయిద్దనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్‌లో డైలాగ్ గూడా క్రేజీ సింక్ అయింది ట్రైలర్